ఈ కేక్ ఆర్డర్ ఇచ్చిన కస్టమర్ ఆఫ్టర్నూన్ కాల్ చేసి వాళ్ళ పాప బర్త్డేకి ఈవినింగ్ కల్లా ఈ రిఫరెన్స్ పిక్ పెట్టి ఇలా డ్రెస్ కలర్ కాంబినేషన్లో కేక్ కావాలని చెప్పారు. కేక్ వచ్చేసి బటర్ స్కాచ్ ఫ్లేవర్లో 1.5 kgలో కావాలని చెప్పారు. అయితే నేను స్పాంజ్ అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కస్టమర్ కాల్ చేసి కొంచెం ఎగ్లెస్లో కుదురుతుందా అని చెప్పి అడిగారు. ఆల్రెడీ నేను అప్పటికే స్పాంజ్ అంతా ప్రిపేర్ చేసుకున్నాను. సో కేక్ ఇచ్చే టైం వచ్చేసి ఇంకా 3 hours వరకే ఉంది. సో ఇంకా నేను వాళ్ళని డిసప్పాయింట్ చేయడం ఎందుకని చెప్పి మళ్ళీ ఎగ్లెస్లో చేస్తాను ఏంటంటే, నో ప్రాబ్లమ్ అమ్మా సర్లే చేసేయండి, లేదండి ఎగ్లెస్లో చేస్తానని చెప్పి ఎగ్లెస్లో మళ్ళీ ప్రిపేర్ చేసుకున్నాను స్పాంజ్. ఎగ్లెస్లో స్పాంజ్ మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత కేక్ ఇలాగా బ్లూ కలర్లో వాళ్ళు అడిగిన కాంబినేషన్లో కావాలని చెప్పి నేను ఇలా అవి డార్క్ కలర్స్లో ఉన్నాయి డ్రెస్ కలర్స్ అనేవి. సో అంత డార్క్ అనేది విప్పింగ్ క్రీమ్స్లో మనం యూజ్ చేసి వాడకూడదు, అది తినకూడదు, మంచిది కాదు అని చెప్పి కొంచెం ఆ షేడ్లో వచ్చేంత వరకు నేను ట్రై చేశాను కలర్ కాంబినేషన్స్. ఇలా బ్లూ కలర్లో ఉన్న ప్రిన్సెస్ టాపర్ని పెట్టేసి సెంటర్లో ప్లేస్ చేసేసిన తర్వాత ఈ వైన్ కలర్ వచ్చేంత వరకు నేను కలర్ చేసుకున్నాను. ఇంకా కలర్ యాడ్ చేయాల్సి వస్తుందని చెప్పి ఇంకా నేను ఆపేసాను అక్కడితో. అంత కలర్ అనేది మనం తింటే మంచిది కాదు, అండ్ దట్టు కలర్ అనేది మనం తినేటప్పుడు నోటికి అంటుకుపోతుంది. సో వాళ్ళు చెప్పినట్టుగానే ఆ కలర్తోనే రోజెస్ వేసాను. అందులో మొత్తం పింక్ కలర్తోనే ఉంది, అలా అయితే బాగోదని చెప్పి ఇలా వైన్ కలర్తోనూ అండ్ బ్లూ కలర్తో రోజెస్ అనేసి వేసేసాను. కేక్ ఫైనల్ ఇలా మొత్తం డిజైన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత పాప నేమ్ అడిగితే పాప నేమ్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి నిక్ నేమ్ అనేది నేను రాసేసి ఫైనల్గా కేక్ వెయిట్ చెక్ చేసి బాక్స్లో ప్యాక్ చేసి ఇచ్చేసాము. కేక్ నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. ఇలాంటి ఫ్రెష్ హోమ్ మేడ్ కేక్స్ కోసం నియర్ బై లొకేషన్ వాళ్ళు పైన నెంబర్కి వాట్సాప్ చేసండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.